ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఒకటి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ సోషల్ మీడియా యుగంలో ఏంటంటే ఏది రియలో ఏది విష ప్రచారమో తెలుసుకోలేని విధంగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకుంటే దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి, కొన్ని కాదు వైసీపీ లాంటి రాజకీయ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఎప్పుడు చూసినా విష ప్రచారాన్ని తీసుకొని వచ్చి ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ నిజాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు చేసిన విష ప్రచారాలు ఎంతకంటే ఇవన్నీ విష ప్రచారాలు చేసే వాళ్ళని ఏమంటారు, సైకో అంటారు, ఫేక్ అంటారు, ఫేక్ పనులు చేసేవాళ్ళు అంటారు. ఈ ఫేక్ జగన్ పార్టీలో ఉండే, ఫేక్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ఫేక్ ఎదవలు ఏం చేశారంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు కొన్ని వందల విష ప్రచారాలు చేశారు. దాంట్లో మనం ప్రముఖంగా కొన్ని చూసుకుంటే వీళ్ళు ఏ విధంగా డైవర్షన్ చేశారో రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే యువత ప్రతి ఒక్కరు గుర్తించాలి. వివేకానంద రెడ్డి ఎవరు? రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న. ఆయన చనిపోతే అది ఎవరు చంపించారని చెప్పాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి పైన తోయేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తిని పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసిన పేపరు సాక్షి పేపర్, ఫేక్ పేపర్. ఆ తర్వాత రియాలిటీగా మనం చూసుకుంటే అది ఏం తేలిందిరా అంటే ఆ సాక్షి ప్రచారం అంతా ఉత్తుతి ఫేకు, దాంట్లో రాసిందంతా బోగస్ మాటలు. ఎంక్వైరీలో తేలిందంటే సాక్షాత్తు దీని హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం ఉంది. ఈ వైఎస్ అవినాష్ రెడ్డి వెనకాల ఎవరు కాపాడుతూ ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి అని క్లారిటీగా తేలింది. ఈ విధంగా తేలిన తర్వాత ఈ అవినాష్ రెడ్డిని ఎంక్వైరీ చేయడం కోసం సిబిఐ వాళ్ళు వస్తే ఆ సిబిఐ వాళ్ళపైనే ఇక్కడ ఆ రోజు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించాడు. అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలు హాస్పిటల్లో ఇతను నాకు పొట్ట నొప్పి మా అమ్మకు బాగలేదని చెప్పి దాంకుంటే ఈ దొంగ అవినాష్ రెడ్డి బయట గోండాలను పెట్టించి ఆ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఆ రోజు అడ్డుకట్ట వేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళ విష ప్రచారం చూడండి, చేయించింది ఎవరని చెప్పారు, చంద్రబాబు నాయుడు అని చెప్పారు. కానీ రియాలిటీ ఏంటి, చేయించిందంతా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని క్లారిటీగా తెలియదు. ఇలా ఉంటుంది వీళ్ళ విష ప్రచారం. రెండోది కోడికత్తి డ్రామా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు తనకు తానే కోడికత్తి డ్రామా ఆడి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు నన్ను చంపించేస్తున్నాడు, నన్ను అడ్డు లేకుండా చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పి మాయ మాటలు ఆరు ప్రజలందరినీ నమ్మించాడు. ఆ తర్వాత తేలింది ఏంటంటే ఆ కోడికత్తి కేసులో నువ్వు సాక్ష్యం చెప్పుతూ రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజుటి వరకు సాక్ష్యం చెప్పడానికి రాకుండా నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ నొప్పి ఆ నొప్పి అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఈ దొంగ తప్పించుకుంటూ ఆడుతూ ఉన్నాడు. ఇది ఇంకొక ఫేక్ ప్రచారం. ఈ ఫేక్ ప్రచారం చూసాం కదా, కోడికత్తి ఆ రోజైతే ఇటు పుడిచేసి పడిపోయి ఇంత పెద్ద కట్టుకట్టేసి పడిపోయి నేను ఇంక వెళ్ళిపోతున్నాను మా నాయన దగ్గరికి అన్నట్టు డ్రామాలు ఆడాడు. తీరా చూస్తే అధికారం కోసం ఆడిన డ్రామా అని క్లారిటీగా తెలియదు. దాంట్లో వచ్చి సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా 5 ఏళ్ళు ఒక అమాయకుని రిమాండ్ ఖైదీగా పెట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఒక దళితుణ్ణి. మళ్ళీ మూడోది చూస్తే గులాకరాయి దాడి. ఈయనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ప్రచారానికి వెళ్తూ ఇక్కడ ఇదేదో గులకరాయి వేసుకోండి. ఆ రోజు కూడా ఏమన్నాడు, నన్ను ఏదో చంపేస్తున్నారు, నేను నన్ను అధికారం దించడం కోసం, ఇవి కోసం ఆ కోసం అని చెప్పి డ్రామాలు ఎట్టాడాడు, నంగిగా ఆడాడు. ఆ డ్రామాలన్నీ చూసి భయపడ్డారు జనాలు. ఏంట్రా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంత సెక్యూరిటీలో కూడా ఉంటే ఏంట్రా అంటే అది ఇంత కొత్త గులకరాయి, అది కావాలని కొడితే ఎవడన్నా చంపేవాడు కత్తో లేకపోతే ఇంకొకటి దాంతోనో లేదా ఇంకా గన్నుతోనో ఇంకొక పెద్ద రాయితో ఇంత గులకరాయి, దానికి ఇంత గోక్కుంటే దానికి పెద్ద కట్టు కట్టేసి సిద్ధం సభల్లో అంతా ఎన్నికల ప్రచారంలో అంతా డ్రామాలు ఆడాడు. ఈ డ్రామా అది చంద్రబాబు నాయుడు గారు చేయించారు, వీళ్ళు చేయించారని చెప్పి లాస్ట్ ఇది చేసిందంటే వాళ్ళ కొట్టుకొని డ్రామా. ఇది ఒక డ్రామా. తర్వాత డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ కుంగిపోతూ ఉంది అని చెప్పి ఇంకొక డ్రామా ఆడారు. ఇది ఫేక్. అదేవిధంగా పింఛన్ల నిలిపివేత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు ఉన్నదానిక గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కంటే 5, 6, 10, 12 ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇస్తూ ఉంటే వీళ్ళు ఏంటంటే నిలిపేస్తున్నారని ఒక విష ప్రచారం. ఏంటంటే బయట జనాలని డైవర్షన్ చేయడం కోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారేమో ఇంతంత పెన్షన్లు ఇచ్చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వచ్చేస్తుంది. అందుకని ఆ మంచి పేరుని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేయాలి, ఏదో ఒకటి మిస్లీడ్ చేయాలి. ఈ విధంగా నిలిపేస్తున్నారని ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎందుకు మొదలుపెట్టారంటే జగన్మోహన్ రెడ్డి తండ్రికి చేతగాల పెన్షన్లు పెంచేదానికి వాళ్ళకి చేతగాల. చంద్రబాబు నాయుడు గారు ఏమో వికలాంగులకి 500 ఉన్న పెన్షన్ని 6,000 వరకు తీసుకొని వచ్చింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి చేసింది గుండు 0. ఇక్కడ ఏంది, వికలాంగులు కూడా ఆలోచిస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా పెంచలేదు, అంతా చంద్రబాబు నాయుడు గారే కదా పెంచిందంటే ఇప్పుడు దివ్యాంగులకు పెన్షన్ నిలిపేస్తున్నారని ఒక ఫేక్ న్యూస్ వదులుతాడు జనాలకి. ఈ టైపు రాజకీయం జగన్మోహన్ రెడ్డి తేడా రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి సింగయ్య మృతిని ఏ విధంగా వీళ్ళు డ్రామాలు ఆడారు మనందరం చూసాం. ఆయన కారు కింద తొక్కిచ్చేసి చనిపోతే
చంద్రబాబు నాయుడు గారు చంపించేశారని చెప్పి ఈ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టి మాట్లాడిస్తాడు. ఇది ఇంత దిగజారుడు రాజకీయం కళ్ళ ముందు కనబడుతుంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దండం పెడతా ఉన్నాడు, ఆ కారు కింద పోతా ఉంది, నువ్వు పోనీ అని అంటా ఉన్నాడు. ఇవన్నీ కనిపించినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం డ్రామాలు ఆడుతూ ఉన్నాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయించారని. అంటే కళ్ళ ముందు నిజం కనిపిస్తూ ఉన్న వీళ్ళు అబద్ధాన్ని ముందరకు తీసుకొని వచ్చి ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారో వైసీపీ నాయకులు మనకు ఒకటి అర్థం చేసుకోవచ్చు. వీడియో మార్ఫింగ్లు ఏ విధంగా అంటే మొన్న అక్కడెక్కడికి వెళ్ళాడు నెల్లూరు పర్యటనకి, అంతకుముందు బంగారుపాలెంకి వెళ్ళాడు. ఆ బంగారుపాలెంలో వచ్చిన జనాలని విజువల్ తీసుకొని వచ్చి నెల్లూరు పర్యటన లైవ్లో విజువల్ కనిపించింది. ఇది ఎట్లా కనిపించిందా అంటే మార్ఫింగ్. అంటే జనాలు రాకపోతే వాళ్ళకి లాస్ట్కి ఏం చేస్తున్నాడు, మార్ఫింగ్లు చేసుకొని వీడియోలు తనకు తానే జనాలు వచ్చినట్టుగా ఆ పాత వీడియోలని కొన్ని మీటింగ్స్లో అయితే ఆ గ్రీన్ మ్యాట్ వేసి దాంట్లో ఎఫెక్ట్ జనాలను పెట్టి ఈ విధంగా మార్ఫింగ్లు చేసుకొని జనాలు ఏదో వచ్చేసినట్టు తనపైన ఏదో అభిమానం కురిపించేసినట్టుగా తనకు తానే భజన చేసుకుంటూ ఈ విధంగా మార్ఫింగ్లు చేసి ఈ విధంగా ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నాడు. అమరావతి మునిగిపోయిందంటాడు. వీళ్ళు పార్టీ వాళ్ళు వీళ్ళంతా అంబటి రాంబాబు ఎక్కడ కూర్చో ఉంటాడంటే తాడేపల్లి ప్యాలెస్, అది అమరావతి దగ్గరలో. అమరావతి మునిగిపోతే తాడేపల్లి కూడా మునిగిపోవాలి కదా, నువ్వు అక్కడే కూర్చొని బ్రేక్ చేసి మునిగిపోయింది అంటాడు. వీళ్ళు ఆ విధంగా దిగజారుడిగా చేస్తారు. వీళ్ళ లాస్ట్కి ఏం తెలిసింది, మునిగిపోయింది వీళ్ళ పార్టీ, వైసీపీ పార్టీ మునిగిపోయిందని తెలిసింది. ఎందుకంటే పార్టీ మునిగిపోతుంది కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసుకొని మనుగడ కోసం ఇలాంటి చెప్పి జనాలను డైవర్షన్ చేసి వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం చూస్తూ ఉన్నారు. ఇక్కడ అమరావతి మునిగిపోయింది అనే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్, రండి ఇక్కడ ఎక్కడ మునిగిందో చూద్దాం రండి అని చెప్పి ఎంతోమంది ఛాలెంజ్లు చేశారు. ఒక్క ఛాలెంజ్ స్వీకరించే దమ్ము వైసీపీ నాయకులకు లేదు. కానీ అమరావతి మునిగిపోయిందని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలు నమ్మించడం కోసం సోషల్ మీడియాలో అక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్లో వరదల్ని, హిమాచల్ ప్రదేశ్లో వరదల్ని, ఉత్తరప్రదేశ్లో వరదల్ని ఆ విజువల్ని తీసుకొని వచ్చి ఇదే అమరావతి మునిగిపోయిందని చెప్పి వీళ్ళ సోషల్ మీడియాలో వేస్తారు. వీళ్ళకి సోషల్ మీడియాలో ఉండే కొంతమందికి బుర్రలు ఉండవు, ఏది ఇస్తే అదే కాపీ పేస్ట్లు, ఆ విధంగా కాపీ పేస్టులు చేసి రాష్ట్రంలో ఉండే ప్రజలను నమ్మించడానికి చూస్తారు. ఇది వీళ్ళ బ్రతుకు, వైసీపీ ఫేక్ బ్రతుకు. పెట్టుబడులు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయనుకో ఏం చేస్తారు తెలుసా, పెట్టుబడులు వద్దంటూ లేఖలు రాస్తారు. రాష్ట్రానికి ఇప్పుడు ఒక పరిశ్రమ వస్తూ ఉంది, ఎగ్జాంపుల్ టీసీఎస్ఏ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, వైసీపీ గుండాలు రౌడీలు టీసీఎస్ ఆంధ్రప్రదేశ్కి రావద్దు, వస్తే మేము తరిమేస్తాం, మా జగనన్న చంపేస్తాడు అని లేఖలు రాస్తారు. ఆ కంపెనీ వాళ్ళు ఎందుకురా మనకి ఇక్కడ పొలిటికల్ గొడవలు అన్నట్టు చేసి వాళ్ళు డైవర్షన్ చేయడం కోసం, వాళ్ళ రాష్ట్రానికి రానికొని అడ్డుకోవడం కోసం ఈ తప్పుడు లేఖలు రాస్తారు. వీళ్ళు విషయం చెప్పేది ఎవరిపైన, ఇప్పుడు పరిశ్రమ వస్తే అక్కడ ఉద్యోగాలు ఎవరికి వస్తాయి, ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎవరు డెవలప్ అవుతాయి, అన్ని పార్టీ వాళ్ళు డెవలప్ అవుతారు కదా. ఇప్పుడు చదువుకుంటే ఆ కంపెనీలో అన్ని పార్టీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూర్చున్న చెట్టుని వీళ్ళే నరుక్కుంటా ఉన్నారు, వీళ్ళు కూర్చున్న కొమ్మని వీళ్ళ చేతులతో నరుక్కుంటూ ఉన్నారు. అది వీళ్ళ బ్రతుకు. ఒకసారి ఆలోచించండి. ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళు కూడా 5 రూపాయలు 10 రూపాయల కోసం పేటీఎం బ్యాచ్ చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రం బాగుంటే మీరు బాగుంటారు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలంటే మీరు కూడా మునిగిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. మీ పార్టీ మునిగిపోయింది, మీరు కూడా మునిగిపోతారు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి విష ప్రచారాలు చేస్తే. ఎందుకంటే రాష్ట్రం శాశ్వతం, ఇలాంటి విష ప్రచారాలు కాదు, గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా రాజకీయాలు చేయండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా హుందాతనమైన రాజకీయాలు చేయండి, ప్రజలను మెప్పించండి. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని మిస్లీడ్ చేసి డైవర్షన్ చేసే రాజకీయాలు చేస్తామనుకుంటే రేపు రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటారు అంతకంతకు. ఎందుకంటే ఈ విష ప్రచారాలు శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, అభివృద్ధి శాశ్వతం, సంక్షేమ శాశ్వతం, వచ్చిన పరిశ్రమలు శాశ్వతం, రేపు రానున్న రోజుల్లో మనకు రాబోయే ఆదాయం శాశ్వతం. అంతేగాని ఈ విష ప్రచారాలు అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విష ప్రచారాలు ఎక్కడైనా మానుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ వైసీపీ పార్టీ చేసే ప్రతి విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి, వీళ్ళకి బుద్ధి చెప్పాలి ప్రజాక్షేత్రంలో అని కోరుకుంటూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.